కంటోన్మెంట్ మేజర్ మూమెంట్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్కు మద్దతుగా బోయిన్పల్లి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. బోయిన్పల్లిలోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ లో మొత్తం 68 జట్లతో గత 3 రోజులుగా సాగిన ఈ కంటోన్మెంట్ మేజర్ మూమెంట్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ లో సోమవారం అనిల్ సిసి మరియు బాదాం సిసి జట్లు తలపడ్డాయి. ఈ హోరాహోరీ పోరులో అనిల్ సిసి జట్టు ఘన విజయాన్ని సాధించింది. బోయిన్పల్లి యువత ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు మొమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ TR9 న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం అయ్యేంత వరకు యువత ఇదే ఉత్సాహంతో తమ మద్దతును కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని, క్రీడలలో మెలకువలు నేర్చుకుని భవిష్యత్తులో ముందుకు సాగాలని యువతకు సూచించారు. కంటోన్మెంట్ మేజర్ మూమెంట్ కు మీ అందరి మద్దతు లభించడం నేను చేస్తున్న పోరాటానికి ఇది చాలా బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ బహుమతుల ప్రధానోత్సవంలో కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ మెర్జర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ జరిగింది. ఫైనల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు. రన్నరప్ వచ్చిన వారికి ఇది ఒక అనుభవంగా తీసుకొని భవిష్యత్తులో ఏ క్రికెట్ మ్యాచ్ ఆడినా, ఏ పోటీలో పాల్గొన్నా వాళ్ళు గెలవాలని మనసారా కోరుకుంటూ, గెలిచిన వారు ఎక్కువ సంతోషాన్ని పోకుండా భవిష్యత్తులో ఏ మ్యాచ్ అయినా, జీవితంలో ఏ పోటీ అయినా ఇలా గెలవాలని, మళ్ళీ గెలవాలని ఆలోచించి ముందుకు సాగాలని వారికి తెలుపుతూ, ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయినాం, కారణాలు ఏంది, లోపాలు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ఏ మ్యాచ్ అయినా కూడా గెలుస్తట్టు ఉండాలి. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. పెద్ద క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కావచ్చు, ధోని కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఈరోజు అభిషేక్ శర్మ కావచ్చు, సూర్యవంశీ కూడా ఆడుతుండంటే అందరూ ఇలాంటి గల్లీ క్రికెట్ ఆడి ఢిల్లీ దాకా ఇంటర్నేషనల్ గేమ్ దాకా వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్క మ్యాచ్ కూడా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని, మ్యాచ్ ఆడుతున్నప్పుడు అందరు కాన్సన్ట్రేట్గా ఆడాలి. ఇప్పుడు అందరు వచ్చినామా పోయినామా అని ఆటగాళ్ళగా కాదు, మంచి టెక్నికల్గా ఆడాలి. టెక్నిక్స్ యూజ్ చేస్తేనే సక్సెస్ అవుతారు. క్యాచెస్ విన్స్ ది మ్యాచెస్. ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఫైనల్లో కూడా నేను చూస్తే ఎవరైతే మంచి ఫీల్డింగ్ చేసి బౌండరీలు ఆపినరో దాని ద్వారానే వాళ్ళు గెలవగలిగారు. అంటే ఫీల్డింగ్ కూడా అవసరం, ఇటు కీపింగ్ కూడా అవసరం, ఇటు బౌలింగ్ కూడా అవసరం, ఇటు బ్యాటింగ్ కూడా అవసరం. బ్యాటింగ్ కూడా ఎట్లా చేయాలంటే ఫీల్డర్స్ ఎక్కడుందో అని చూసుకొని ఆ గ్యాప్లో కొట్టిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎక్కడ పడితే అక్కడ కొడితే చేతికి క్యాచ్ వస్తుంది, అవుట్ అవుతారు. జీవితంలో అవకాశాలు తక్కువ వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి. ముఖ్యంగా ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ టోర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే కంటోన్మెంట్ బోర్డుని మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ చేయాలని ఒక డిమాండ్ మీద, ఇది బీజేపీ ప్రభుత్వం మీద, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి గురించి ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేయడం. ఈ టోర్నమెంట్లో సుమారు 68 టీంలు పాల్గొని 68 టీంలు కూడా యావత్ యువత మొత్తం కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ కావాలని డిమాండ్తో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ పాల్గొన్నారు. కాబట్టి ఎక్కడ యువత, ఎక్కడ మహిళలు ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. ఖచ్చితంగా ఈ కంటోన్మెంట్ బోర్డు కూడా మెర్జ్ అవుతుందని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున యువకులంతా దీనిలో పాల్గొన్నారు. కాబట్టి యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న యువతకు అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు ప్రతి చోట దీని గురించి డిస్కస్ చేయాలి. ఈ మెర్జ్ అయితే ఈ గ్రౌండ్లు కూడా మంచి గ్రౌండ్లు అవుతాయి. గ్రౌండ్లకు మంచి సౌకర్యాలు వస్తాయి. డెవలప్మెంట్ బస్తీలు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రతి విషయం మనకు ముడిపడి ఏముందంటే కంటోన్మెంట్ బోర్డు మీద ముడిపడి ఉంది. కాబట్టి ఆ కంటోన్మెంట్ బోర్డు GHMCలో, గ్రేటర్ హైదరాబాద్ ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మెర్జ్ అయితే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇంత చక్కటి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన జేఏసీ నుంచి యువత ఆర్గనైజ్ చేసిన శరత్ గారికి, అదే మాదిరిగా తరుణ్ గారికి, వీరికి సహకరించిన సపోర్టింగ్ టీం ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఈ మహిళలందరూ ఈ 4 రోజుల నుంచి క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు వారు కూడా సపోర్ట్గా నిలిచినందుకు వారికి, ఇక్కడ పెద్దలు
మనందరికీ పెద్ద జంపన్న ప్రతాప్ అన్న గారికి, మధుకర్ అన్న గారికి, బల్వంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న మిగతా పెద్ద హరికృష్ణ గారికి, మాధవి గారికి, నర్సింగ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, రేపాల వెంకటేష్ గారికి, కామెంటేటర్స్తో పాటు ఎంపైర్లతో పాటు ఈ గ్రీస్ నుంచి గ్రౌండ్ అంతా మంచి చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే మాదిరిగా ముందు కూడా కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయ్యే వారికి మా పోరాటం కొనసాగుతుంది. కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ల మొదటి భాగం రిలే నిరాహార దీక్ష, రెండోది జేఏసీ ఫామ్ చేయడం, మూడోది క్రికెట్ పెట్టడం, నాలుగోది ఏంటంటే అందరికీ లెటర్లు, దేశంలో ఉన్న అందరికన్నా పెద్ద పౌరురాలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి కూడా లెటర్ రాస్తే వారు కూడా సానుకూలంగా స్పందించి డిఫెన్స్ సెక్రటరీ కూడా వారు లెటర్ ఇవ్వడం అంటే పెద్ద విజయం. అది విజయంలో మొదటి విజయం అది. ఇక ముందు కూడా ఎవరెవరిని కలిస్తే, ఎవరెవరిని భాగస్వామ్యం చేస్తే, ఎక్కడ ప్రెజర్ పెడితే ఈ మెర్జ్ అవుతుందో అవన్నీ స్టెప్స్ మేమందరం కలిసి కంటోన్మెంట్లో ఉన్న యువకులు, బస్తీవాసులు, కాలనీ వాళ్ళు అంత మేధావులతో కలిసి ఈ మెర్జ్ అయ్యే వారికి ఈ పోరాటం కొనసాగుతుందని మీ అందరికీ మీడియా ద్వారా తెలుపుతున్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.